హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ టార్గెట్ బ్యాంక్ ఎగ్జామ్స్. ఈ వీడియో వచ్చేసి ఆర్ఆర్బి పిఓ అండ్ ఆర్ఆర్బి క్లర్క్ రిజల్ట్ గురించి. నాదైతే రెండు క్లియర్ అవ్వలేదు. పిఓ అనేది చాలా దగ్గరలో వచ్చిపోయింది. ఓవరాల్గా మెయిన్ ఎగ్జామ్ స్కోర్ అండ్ ఇంటర్వ్యూ వచ్చేసి 43 వచ్చాయి. కట్ ఆఫ్ వచ్చేసి 46 రిజర్వ్ లిస్ట్కి 1.5తో పోయింది. సో చాలా నియర్గా వచ్చిపోయింది. యాక్చువల్గా నాకు ఇంటర్వ్యూలో తక్కువ మార్క్స్ వచ్చినాయి. మెయిన్స్ స్కోర్ కట్ ఆఫ్ కన్నా 14 మార్క్స్ అబౌవ్ వచ్చింది. ఇంటర్వ్యూ స్కోర్ అనేది చాలా తక్కువ రావడం, నేను నేరలో మిస్ అయిపోయాను. అసలు అన్ఎక్స్పెక్టెడ్ అవుతుందని అనుకున్నాను, బట్ అవ్వలేదు. అట్లీస్ట్ పోనీ రిజల్ట్ లిస్ట్లోనో ఉంటుందేమో అనుకున్నాను. సో ఇది కూడా లేదు. సో ఇక్కడతో ఇది ఎండ్ అయిపోయింది. మళ్ళీ 8 months కష్టపడాలి ఆర్ఆర్బి పిఓ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆర్ఆర్బి క్లర్క్ మెయిన్స్. ఓవరాల్గా నేను 102 or 104 పెట్టుంటాను. ఈ ఎగ్జామ్ నేను అంత బాగా రాయలేదు, ఎందుకంటే జనరల్ అవేర్నెస్ అస్సలు ఎంత టఫ్ వచ్చిందో మీకు కూడా తెలుసు కదా. నేను జస్ట్ 5 అటెంప్ట్ చేశాను, 5 ఫుల్ యాక్యురసీ. అది కూడా రిస్క్ ఎందుకు తీసుకోలేదు అంటే సెక్షన్ క్లియర్ అవ్వకపోతే మళ్ళీ ఓవరాల్ పోతుందని చెప్పి 5 వచ్చాయి. 40లో 5 అటెంప్ట్ చేశాను. రీజనింగ్ 30 మార్క్స్ వచ్చినాయి. కంప్యూటర్ 18, ఇంగ్లీష్ 15, క్వాంట్ వచ్చేసి 19. ఫుల్ యాక్యురసీ మెయింటైన్ చేసుంటే ఈ ఎగ్జామ్ అయ్యేది. బట్ ఒక్క జిఏ తప్ప మిగతా అన్ని యాక్యురసీ పోయినట్టుంది. ఎక్కువ రాంగ్స్ ఇంగ్లీష్లో వెళ్ళినాయి. ఇదండి ఓవరాల్గా. ఓవరాల్ స్కోరు 100కి 46. కట్ ఆఫ్ వచ్చేసి 52 సంథింగ్ ఎంతో ఉంది ఆంధ్రప్రదేశ్ ఓబీసీకి. సో ఒకే రోజు 2 ఫెయిల్యూర్స్ తట్టుకోవడం చాలా కష్టం. నెక్స్ట్ ఎస్బీఐ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching and all the very best for upcoming exams. Thank you so much.